తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే టీజీఎస్ఆర్టీసీలో పోస్టులు ఫిలప్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో వివరిస్తాను. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చూసి అప్లై చేసుకోండి. మీరు TSLPR తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సైట్ ఓపెన్ చేసి మొత్తం నోటిఫికేషన్ మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది సైట్ పోలీస్ వాళ్ళది. మీరు కొద్దిగా కిందికి వస్తే TGSRTC నోటిఫికేషన్ అని ఉంటుంది. ఆ TGSRTC నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. మొత్తం వివరాలు ఉన్నాయి దాంట్లో. నేను ఇంపార్టెంట్ దీంట్లో వివరిస్తాను మీకు. ఆ పోస్టులు ఎన్ని, వాటికి ఎలిజిబిలిటీ ఎంత, ఫీజు ఎంత అనేది చెప్తాను. మొత్తం డ్రైవర్ల పోస్టులు 1000 ఉన్నాయి. శ్రామిక్ పోస్టులు 743. డ్రైవర్లు అందరికీ తెలిసిందే. ఇక శ్రామిక్ అంటే ITI చేసిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. ITI చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శ్రామిక్ పోస్ట్కి. దానికి ఫీజు ఎంత అంటే SC ST ఉంటే 300, అదర్స్ అయితే 600. ఇది డ్రైవర్లకి. శ్రామిక్ అయితే SC ST 200, అదర్స్ అయితే 400. ఇక SC ST వాళ్ళు ఉన్న వాళ్ళైతే క్యాస్ట్ రీసెంట్గా అడుగుతున్నారు. కాబట్టి మీరు క్యాస్ట్ ఎప్పుడో పాతది ఉంటే మళ్ళీ ఒకసారి తీసుకోండి. ఎట్లా ఇంకా టైం ఉంది కాబట్టి కొత్త క్యాస్ట్ అప్లై చేసుకోండి. రీసెంట్ క్యాస్ట్ పెట్టుకోండి. మొత్తం ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు అడ్మిట్ కార్డ్ ఇస్తారు. అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత టెస్ట్కి ఒక డేట్ పెడతారు. ఆ డేట్ రోజు మీ ఒరిజినల్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ నోటిఫికేషన్లు ఉన్నాయి, మీరు చదువు. ఇక ఫస్ట్ టైం TGSRTC లేడీస్ కూడా ఛాన్స్ ఇచ్చింది డ్రైవర్ కింద. లేడీస్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్ ఉంటే లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేడీస్ జెంట్స్ ఇద్దరికి అవకాశం ఉంది డ్రైవర్లో. ఇక ITIలో అయితే ఇద్దరు చేసుకోవచ్చు, లేడీస్ కూడా ఉంది, జెంట్స్ కూడా ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్కి వస్తే అయితే 10th అడుగుతున్నారు. SSC పాస్ అయి ఉండాలంటున్నారు. ఒకసారి అది చూసుకోండి. SSC పాస్ అయి ఉండి హెవీ లైసెన్స్ ఉండాలి. హెవీ లైసెన్స్ మినిమం 18 నెలల తర్వాత ఉండాలి. 18 months కంప్లీట్ అయి ఉండాలి. మీరు హెవీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు 18 months తర్వాత అయితే ఈ డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటుంది. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. ఇక ఏజ్ వరకు వచ్చేసరికి 22 years నుంచి 35 వరకు ఉండొచ్చు. 22 నుంచి 35 మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST BCలో అయితే 5 years అంటే 35 అంటే 40 వరకు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు SC ST వాళ్ళు. ఇక ఆర్మీ, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, ఆర్మీ కానీ ఇండియన్ నేవీ కానీ, వీళ్ళంతా 3 years వరకు అంటే 35 + 3 అంటే 38 ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా ఉంది నోటిఫికేషన్, ఒకసారి చూడండి. 1 July 2025 లోపు అయితే మీ SSC పూర్తి అయి ఉండాలి. అంటే మీరు 10వ తరగతి చదివి ఉండాలి. ఎప్పటివరకు అది July 1 లోపు మీ 10వ తరగతి అయిపోయి ఉండాలి. ఇప్పుడు 10వ తరగతి రన్నింగ్ ఉన్న వాళ్ళకి ఇక ఛాన్స్ లేనట్టే. ఇక డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ లైసెన్స్ 18 నెలలు పైబడి ఉండాలి. అంటే మీరు హెవీ లైసెన్స్ తీసుకున్న తర్వాత 18 నెలలు అయిపోయి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అది ఒకసారి చూసుకోండి. ఇక శ్రామిక్ ఎలిజిబిలిటీకి వస్తే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి ఎంతవరకు, 18 నుంచి 30 వరకు వీళ్ళకి కూడా రిలాక్సేషన్స్ ఉంది. July 1, 2025 లోపు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వీళ్ళు 30 years లోపు ఉండాలి. ఎవరు శ్రామిక్ అప్లై చేసుకునే వాళ్ళు ఒకసారి అది చూసుకోండి. రిలాక్సేషన్కి వస్తే సేమ్ డ్రైవర్లకు అయితే ఏది ఉందో ఈ శ్రామిక్ వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంది. SC ST BC వాళ్ళకైతే 5 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years. అంటే వీళ్ళు 30 + 5 అంటే 35 years SC కానీ ST కానీ BC కానీ. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 30 + 3 అంటే 33 years.
33 ఇయర్స్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక శ్రామిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 1 జూలై 2025 లోపు మీ ఐటీఐ పూర్తయి ఉండాలి. ఐటీఐ లోపు మీ చేతిలోకి సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఎప్పుడు 1 జూలై 2025 లోపు. అది కూడా చూసుకోండి ఒకసారి. ఇవన్నీ ఆన్లైన్లో మీరే ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ మిస్టేక్ అయినా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే దానికి బాధ్యత వహించదు. మీదే బాధ్యత పూర్తిగా. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తారో ఇవ్వరో తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మీకు ఫిలప్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ ఇస్తారు. అది కూడా వెబ్సైట్లోనే పెడతారు. ఆ డేట్ ఒకరోజు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇలాగే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అడ్మిట్ కార్డు మీకు ఏ రోజు ఫిజికల్ టెస్ట్ ఉందనేది చెప్తారు. ఆ ఫిజికల్ టెస్ట్ ఉన్నప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మిగతా ప్రాసెస్ ఏందనేది మళ్ళీ అప్డేట్ చేస్తారు. ఇక హైట్ విషయానికి వస్తే 160 సెంటీమీటర్స్ అడిగారు. అదొకసారి చూసుకోండి. 160 సెంటీమీటర్స్ ఉంటేనే అప్లోడ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకండి. ఇది టీజీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వివరాలు. ఒకసారి క్లియర్గా ఉంది. వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.